హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే 2 రకాల టమాటా పప్పు. ఈ టమాటా పప్పులు చేసిన రోజు మా ఇంట్లో వాళ్ళైతే ప్రతి ఒక్కరు డబల్ క్వాంటిటీ తింటారండి. అంత కమ్మగా ఉంటుంది. అంతేకాకుండా బ్యాచిలర్స్ కూడా చేసుకునేంత ఈజీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా 1 by 1 2 రకాల టమాటా పప్పులను చూడండి. టమాటా పప్పు చేయడం కోసం ముందుగా కుక్కర్ తీసుకొని దీంట్లోకి అరకప్పు వరకు కందిపప్పును తీసుకుంటున్నాను. మీకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఏ కప్పుతోటి కందిపప్పు తీసుకుంటామో అదే కప్పుతోటి 1-2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను తీసుకున్న అరకప్పు కందిపప్పుకు 1/2 kg టమాటాలను ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 2 విజిల్సే ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ లిడ్ తీసేసి ఒకసారి పప్పును చెక్ చేసుకోండి. పప్పు అనేది ఇలా ఉండాలి, సెమీ సాఫ్ట్గా ఉండాలండి. పప్పు మెత్తగా ఉడకద్దు, అలానే మరీ పలుకుగా కూడా ఉండద్దు. ఇలా అప్రాక్సిమేట్లీ ఒక 75% పప్పును ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో మరొక 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని పప్పుకు తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి. తర్వాత మరొక 1 కప్పు వాటర్ యాడ్ చేసేసి ఇలా ఒకసారి కారం ఉప్పు పప్పులో చక్కగా కలిసే విధంగా కలిపేసేయండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం లిక్విడ్గా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం కారం వేసాం కాబట్టి పచ్చిమిర్చి జస్ట్ తాలింపు కోసం మాత్రమే వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 10-12 వరకు వెల్లుల్లిని కొంచెం కచ్చాపక్కగా దంచుకొని వేసుకోండి. పప్పులోకి వెల్లుల్లి దంచి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక టమాటోను ఈ విధంగా కట్ చేసి తాలింపులో వేయండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. అయితే టమాటా ముక్కలు మనం కుక్కర్లోనే పూర్తిగా వేయాలి. జస్ట్ ఒక 1 టమాటా మాత్రమే ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకోకున్నా పర్వాలేదండి. తాలింపు చక్కగా గోలిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పుని ఇందులోకి వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 1-2 కప్స్ వాటర్ను యాడ్ చేసుకోండి. పప్పు అనేది కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది, చల్లారిన తర్వాత చాలా గట్టిగా అవుతుంది కదా. ఇలా కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా వచ్చేటట్టు మరొక 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు చక్కగా మరిగించుకోవాలి. అప్పుడే పప్పు కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది. పప్పు ఇలా బద్దలుగా ఉంటేనే ఈ పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా 5 నిమిషాలు పప్పును మరిగించుకున్న తర్వాత చివరగా కాడలతో సహా 1/2 కప్పు కొత్తిమీర తరుగును వేసి హై ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు మరిగించుకొని కన్సిస్టెన్సీ ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడే ఈ పప్పు అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా అప్పటికప్పుడు ఈ టమాటా పప్పును చేశారంటే ఆ రోజు మీ ఇంట్లో అన్నము డబల్ క్వాంటిటీ ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. కడుపు నిండా తింటారండి, పిల్లల నుంచి పెద్దవారి దాకా. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన టేస్టీగా ఈ టమాటా పప్పు రెసిపీ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పుడు మరొక పద్ధతిలో కమ్మటి టమాటా పప్పును ఎలా చేయాలో చూసేద్దాం. టమాటా పప్పు చేయడం కోసం ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును వేసుకొని 2 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి వాటర్ అన్ని పంపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ వాటర్ను 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి మీడియం సైజు 4 టమాటాలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అర టీ స్పూన్ పసుపు, ఒక 5-6 పచ్చిమిర్చిని పొడుగుగా కట్ చేసి వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మా ఇంట్లో వాళ్ళకి పప్పు మరీ మెత్తగా రుబ్బితే అంత నచ్చదు కాబట్టి నేను ఇక్కడ పప్పు గుత్తితో రుద్దడం లేదు. మీ ఇంట్లో వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోండి. మా ఇంట్లో వాళ్ళకి టమాటా పప్పు కొంచెం చూడడానికి పప్పులా కనిపించాలి కాబట్టి నేను ఇలా స్పూన్తో కొంచెం పైకి కిందికి కదిపేసి దీంట్లోకి మరొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి కలిపి పెట్టుకుంటున్నాను. ఇలా పప్పు ఉడికిన తర్వాత ముందుగానే వాటర్ యాడ్ చేస్తే పప్పు షేప్ మారకుండా చూడడానికి పప్పులా కనిపిస్తుంది. కొంతమంది పప్పు గుత్తితో పెట్టేసి మొత్తం రుద్దేస్తారు. అలా ఇష్టపడేవారు అలానే చేసుకోండి. చూడండి, పప్పు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి కానీ గిన్నెను కానీ పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి.
తర్వాత దీంట్లోకి కొన్ని కరివేపాకు ఆకులు, అర టీ స్పూన్ పసుపు, ఫ్రెష్గా నూరుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చాపక్కగా దంచి వేసుకుంటే పప్పు బాగుంటుంది. ఒక 5-6 వేసుకోండి. కరివేపాకు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి మళ్ళీ కొన్ని కరివేపాకు ఆకులను వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పప్పును ఇందులోకి యాడ్ చేసుకోండి. పప్పు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పుల్లగా ఇష్టపడేవారు దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు రేకులను శుభ్రం చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం చింతపండు యాడ్ చేయడం వల్ల పప్పు చాలా కమ్మగా పుల్లగా బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయండి. ఒక 2 చెంచాల కారం పొడి కూడా వేసుకోవాలి. పప్పు టోటల్గా పచ్చిమిర్చితో చేసినా టోటల్గా కారం పొడితో చేసినా టేస్ట్ అంత బాగుండదు కాబట్టి 2 కంపల్సరీగా యాడ్ చేసుకొని చేయండి. తర్వాత కన్సిస్టెన్సీని బట్టి మరొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. చివరగా లేతగా ఉన్న కొత్తిమీరను కాడలతో సహా వేసేసేయండి. ఇలా పప్పులోకి కొన్ని నీళ్ళు యాడ్ చేసి మంటను సిమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు పప్పును ఉడికించుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు మాత్రం ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉండాలి. చల్లారిన తర్వాత చాలా చిక్కగా అవుతుందండి. కాబట్టి ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో కమ్మటి టమాటా పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ పప్పును వేసుకొని తినండి. కడుపు నిండా తృప్తిగా తింటారు మీ ఇంట్లో వాళ్ళు.